కొంతమంది ఏ టీం బి టీంలో చర్చ పెడుతున్నారు. రెండే టీములు ఉన్నాయి బై స్టేట్లో, దాంట్లో పెద్ద చర్చ ఏం లేదు. రెండే టీములు. ఒకటేమో 6 గ్యారెంటీలు ఎగ్గొడుతున్న టీం, ఒకటేమో గల్లా పట్టుకొని 6 గ్యారెంటీలు అమలు చేయమని అడుగుతున్న టీం. బీజేపీ సైలెంట్, దెర్ ఇస్ నో టీమ్. బీజేపీ దేని మీద మాట్లాడతలేదు. ఈ రాష్ట్రంలో అరాచకాల మీద మాట్లాడదు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదు. ఈరోజు రెండు టీంల మధ్యనే పోటీ. 6 గ్యారెంటీలు ఎగ్గొడుతున్న టీం ఒకటైతే, 6 గ్యారెంటీలు అమలు చేయమని గల్లా పట్టుకొని పోరాడుతున్న టీం ఒక టీం. రెండు టీంల మధ్య జరిగే ఎన్నికల్లో 6 గ్యారెంటీలు అమలు కావాలంటే మాగంటి సునీతమ్మ గారిని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. 6 గ్యారెంటీలు ఎగ్గొట్టిన వాళ్ళకు మీరు ఓటేస్తే, మేము గ్యారెంటీలు ఇవ్వకుండా తులం బంగారం ఇయ్యమని తేల్చి చెప్పినా మాకే ఓటేసింది, ఇక ఇచ్చేదే లేదు అంటారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఇవాళ మీరు కాంగ్రెస్ను గుణపాఠం చెప్పండి. జూబ్లీహిల్స్ ఎన్నికల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అధికారంలోకి రాదు. కానీ వాళ్ళ కనునిప్పు కలుగుతుంది, వాళ్ళ అరాచకాలకు అడ్డుకట్టబడుతుంది. 6 గ్యారెంటీల అమలుకు మీరు దోహదం చేసిన వాళ్ళు అవుతారు. కనుక ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడించండి. ఈ అరాచక కాంగ్రెస్కు మీ ఓటుతో గుణపాఠం చెప్పి ఈ రాష్ట్ర ప్రగతికి మీరు దోహదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోయి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వ్యాపారస్తులు ఇబ్బందుల్లో ఉన్నారు, అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నారు. అట్లీస్ట్ ఇక్కడ గుణపాఠం జరిగితే వాళ్ళకి కన్నిప్పు జరుగుతుంది, రివ్యూ జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటిదే బీఆర్ఎస్ యొక్క ఆశ. అన్డౌటెడ్లీ బీఆర్ఎస్ ఈజ్ విన్నింగ్ దిస్ ఎలక్షన్. మాకు ఏ సర్వే, యూ టేక్ ఎనీ సర్వే, ఆల్ ద సర్వేస్ ఆర్ సేయింగ్ బీఆర్ఎస్ ఈజ్ విన్నింగ్. ప్రజల మూడ్ అదే ఉంది. మేము ప్రజలకు దగ్గరికి ప్రచారానికి వెళ్తే కూడా మాకు వాళ్ళు ప్రజలు తమ్ము చూపిస్తున్నారు, వీఆర్ విత్ యూ అని చెప్తున్నారు. కొంతమంది ప్రజలు అన్న వీడియో వద్దే, వీళ్ళు ఆ వీడియో చూసి మళ్ళీ ఈ గుండాగాళ్ళు రాత్రి ఇంటికి వస్తున్నారు, మేము మీకే వేస్తున్నాం, జర ఫోటో తీయకుండా వీడియో తీయకుండా అంటున్నారు. ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది జూబ్లీహిల్స్లో. ఒకవైపు పోలీసులు, సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు, ఒకవైపు గుండాలు ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజలు దే ఆర్ క్లియర్, దెర్ ఈజ్ అ సైలెంట్ వేవ్. ఒక పెద్ద వేవ్ రాబోతుంది. ప్రజలు మా సర్వేల్లో ఇలా బీఆర్ఎస్కి 6%, 8% లీడ్ చూపిస్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువ ఉన్నది. కొంత భయపడి వీళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులా, కాంగ్రెస్లు పంపిన గుండాల అర్థం కాక కొంతమంది దే ఆర్ మెయింటైనింగ్ సైలెన్స్. బట్ ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. బీఆర్ఎస్ ఎవరి అంచనాలకు అందనంత పెద్ద మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మరి జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు మీరందరూ కూడా వికాసాన్ని గెలిపించండి, ఈ యొక్క అరాచకత్వాన్ని, ఈ యొక్క విధ్వంసాన్ని ఓడించండి. హైడ్రా ఆగాలన్నా, 6 గ్యారెంటీలు అమలు కావాలన్నా, ఈ అరాచకాలు ఆగాలన్నా మీరందరూ కూడా బీఆర్ఎస్ను గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.